డబ్బులు దండుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారుగా. ఇగో హిడ్మా తల్లి విల్లా, ఇది మావోయిస్టుగా హిడ్మా సాధించినటువంటి వాళ్ళ తల్లి విల్లా. ఇక చివరిసారిగా చూడండి ఒకసారి. వాళ్ళ తల్లి వచ్చే ప్రయత్నం అంటే 6 o'clock వస్తా వేచి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందుగా రావాలన్నా ఒకవేళ అమ్మ అదే కైకిలు మేము ఇస్తామని చెప్పేసి అన్న తీసుకునే పరిస్థితి ఆ తల్లి లేదు. ఎందుకంటే ఆమె రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఉంది. ఆ తల్లి ఆత్మాభిమానంతో బతుకుతుంది. ఏదైతే సమాజంలో కొంతమంది ఉన్నట్లుగా కపట ప్రేమికులు సమాజం పైన ప్రేమ చూపిస్తున్న వాళ్ళలా డబ్బులు ఇవ్వగానే ఒక పాట, డబ్బులు ఇవ్వకపోతే ఇంకో పాట పాడే రకమైతే పబ్లిక్ కాదు. ఇల్లు చూపియమ్మ అని చెప్పేసి అంటే ప్రేమతో ఏడ్చుకుంటూ ఇల్లు చూపించారు ఒకళ్ళు. ఇంకొకరేమో మాతోంటి ఈ రోజు ఉండి ఈ ప్రాంతాన్ని అంతా చూపి మాకు నీకు ఏదైనా ఉంటే డబ్బు సాయం చేస్తామని చెప్పేసి అంటే డబ్బులు తీసుకోవడానికి మేము ఎట్లా కనిపిస్తూ ఉన్నాం, డబ్బుతో మేము ఏం చేసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. అంతలోపు ఇట్లాంటి పచ్చటి అడవిలో స్వచ్ఛమైన జీవితాలు, కల్మషం లేని జీవితాలు వీళ్ళందరివి. వీళ్ళను బ్రతకనివ్వాలి ఈ ప్రభుత్వాలు. వీళ్ళకి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసి ఖచ్చితంగా వీళ్ళని ఇక్కడనే ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రాంతం నుండి బయట ప్రాంతానికి వస్తే బతకలేరు. సో వాళ్ళకు మద్దతుగా ఈ ప్రపంచం ఉండాలి, అలాగే ఈ దేశం ఉండాలి, ఈ రాష్ట్రం ఉండాలి, ఈ సమాజం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ